ఈ వసకొమ్ముని అనేక రకాలుగా మనం ఆయుర్వేద శాస్త్రంలో వాడుకోవచ్చండి. దీన్ని ఏం చేయాలి అంటే మనం వసకొమ్ముల్ని చక్కగా కడిగేసి చూర్ణం చేసుకుని ఆ చూర్ణానికి సమానంగా పంచదార తేనె కలుపుకుని మీరు దాన్ని లేహ్యంగా తయారు చేసుకుంటే మిక్స్ అయిపోతుంది. ఆ లేహ్యాన్ని మీరు ఉదయం ఒక అరతులం సాయంత్రం ఒక అరతులం పాలుతోటి తీసుకోవాలి. తీసుకుంటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందండి. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. అది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదల చాలా బాగా ఉంటుందన్నమాట. వాళ్ళకి మంచి జ్ఞాపక శక్తి వచ్చి చదువు బాగా వస్తుంది, ఆకలి చాలా బాగా అవుతుంది. అలాగే ఏదైనా విషానికి సంబంధించిన క్రిములు కుట్టినప్పుడు విషం గమ్ముని శరీరానికి ఎక్కకుండా, అదేవిధంగా పొట్టలో చేరిన విషపు నీరు అంటాం, మనం గుల్ము అంటాం ఆయుర్వేదంలో. పొట్టలో కానీ శరీరానికి కానీ వచ్చిన విషపు నీళ్ళని తగ్గించడానికి కూడా మనం ఈ వస అనేది చాలా బాగా పనిచేస్తుందండి.